ఈ జగమందు దామనుజుడెంత మహాత్మకుడైన దైవమా. తేజము తపసజూచునెడ ద్రిమ్మరి గోల్పడునెట్లన మహారాజకుమారుడైన రఘురాముడు గాల్నడగాయ లాకులున్ భోజనమైత గన్వనికిబోయి చరింపడే మున్ను భాస్కరా. పూర్వము దశరథ మహారాజు కుమారుడైన రామచంద్రుడు కాలినడకతో అడవికేగి ఆకులు కాయలు ఆహారముగా చేసుకొని తిరగవచ్చాను. అట్లనే మనుజుడు తానెంత గొప్పవాడైనను దైవానుగ్రహం లేని ఎడల ఆ గొప్ప పోగొట్టుకొని దేశ సంచారి అయి తిరుగును. ఉరుకరుణాయుతుండు సమయోచితమాత్మదలంచి యుగ్రవాక్పరుషత జూపినన్ ఫలముగల్గుట తథ్యము కాదే ఎంబుదంబురిమిన అంతనే కురియకుండునే వర్షము లోకరక్షణ స్థిరతర పౌరుషంబున నశేషజనంబులెరుంగన భాస్కరా. మేఘుడు ప్రాణంబునకు భయం కలిగినట్లు ఉరిమి వెంటనే జనులను రక్షించు పట్టుదలతో అందరికీ ఆనందం కలిగినట్లు వర్షించును. అట్లనే గొప్ప దయగలిగిన వాడు సమయానుకూలంగా కఠిన వాక్యములు ఆడినను తర్వాత తప్పక మేలు కలిగించును. ఉడుగుణవంతుడొర్లు దనకొండపకారము సేయునప్పుడున్ బరహితమేయొనర్చు ఒక పట్టునైనను గీడు సేయగా నెరుగడు నిక్కమే కదా ఎదట్లన గవ్వము బట్టి ఎంతయున్ దరుపగజొచ్చినంబెరగు తాలిమినియదే వెన్న భాస్కరా. పెరుగు మానవులు తన గవ్వము చేసుకుని ఎంత చిలుకుచున్నను యోర్చి వానికి వెన్ననిచ్చును. అట్లనే గుణవంతుడు తనకు పరులు కీడు చేయుచున్నను వారికి అపకారం చేయక తాను పరోపకారమే చేయును. ఉరుబలశాలినంచు ధనునొల్లనియన్య పతివ్రతాంగనా సురతము గోరు నేనికడ సుమ్మది భూతికి బ్రాణహానియౌ శిరములగూల రాఘవుని చేదశకంఠుడు కృంగిపోవడే ఎరుగక సీతాకసపడి ఇష్టుల భృత్యుల గూడి భాస్కరా. రావణుడు చేటెరుగక సీతామహాదేవిని గోరి బంధుభట సమేతుడై రామునిచే సంహరింపబడెను. అట్లనే మానవుడు బలశాలి అని గర్వించి తన నొల్లని వనితను గనైగోరిన సంపదకు హానియేగాక ప్రాణహానియు సంభవించును. ఊరక వచ్చు బాటుపడకుండిననైన ఫలంబదృష్టమే పారగగల్గువానికి ప్రయాణము పొందిన దేవదానవుల్ వారలటుండగా నడుమ వచ్చిన సౌరికి గల్గెగా దశృంగారపు బ్రోవు లక్ష్మీను కౌస్తుభరత్నము రెండు భాస్కరా. సముద్రము చిలుకినప్పుడు కష్టపడిన దేవతలు రాక్షసులు ఉండగా నడుమ వచ్చిన శ్రీ మహావిష్ణువునకు శృంగారవతి లక్ష్మీదేవియను కౌస్తుభరత్నము లభించెను. అట్లనే గొప్ప అదృష్టవంతునకు పాటుపడనక్కరలేకయే ఫలము లభించును. ఊరక సజ్జనుడొందిగియుండిన నేన దుర్మాత్మకుండుని నిష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీరలు 100 టంకములు చేసెడివైనను బెట్టెండగా చేరి చినింగి బోగొరకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. బట్టలు నూరేసి వరహాల విలువలగైనవైనను పెట్టెలో ఉండినప్పటికిని చిమ్మట పురుగు తనకేమి లాభం లేకపోయినను వాటి దగ్గరికి చేరి ముక్కలుగా కొరుకును. అట్లనే మంచివాడు యూరక ఎదిగినుండినను చెడ్డవాడు కారణము లేకుండగానే ఓర్వలేక మంచివానికి అపకారము చేయుచుండును.